హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. పోలీస్ స్టేషన్ పేరింటేనే చాలా మందికి భయం కలుగుతుంది. అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఏమో, పోలీస్ అరెస్ట్ చేస్తారేమో అన్న అనుమానాలు మనసులో రావడం సహజం. పోలీస్ స్టేషన్ అనేది భయానికి ప్రతీకలాగా మారిపోయింది. అసలు ఇంత భయం ఎందుకు కలుగుతోంది? పోలీస్ స్టేషన్ కి వెళ్లడం అంటే తప్పు చేసినట్టని భావిస్తారనా, లేక అక్కడ జరిగే ప్రాసెస్ తెలియకపోవడమా? అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయితే మన హక్కులేంటి, ఇవన్నీ తెలుసుకుంటే భయం తొలగిపోతుంది. లేకపోతే చేయని తప్పు కూడా మౌనంగా బాధపడే పరిస్థితి వస్తుంది. పోలీస్ స్టేషను, పోలీస్ కేసు, లీగల్ రైట్స్ ఇవన్నీ సాధారణంగా ప్రజలకు తెలియని విషయాలు. వీటిని ఎపిసోడ్స్ రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. దీనివల్ల జనాలు తమ హక్కులు తెలుసుకుని భయపడకుండా ఉంటారు అనేది మా ఉద్దేశము. సో ఈ రోజు ఎపిసోడ్లో పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే లేదా 41A నోటీస్ ఇష్యూ చేస్తే, ఒకప్పుడు 41A సిఆర్పిసి అంటారు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటారు. బట్ ఇప్పుడు 35 సబ్ క్లాస్ 3 కింద BNSS అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద ఇష్యూ చేసే నోటీసు ఏం చేయాలి, తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే విషయాలకు సంబంధించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవాల్సింది 41A నోటీస్ అంటే ఏంటి. దీని గురించి క్లియర్ గా ఎర్లియర్ వీడియోలో చెప్పడం జరిగింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఈ 41A సిఆర్పిసి నోటీస్ గురించి ఒక బ్రీఫ్ గా చెప్తాను. 41A క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నోటీసు ఇప్పుడు 35 సబ్ క్లాస్ 3 BNSS గా మారింది. అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత 35 సబ్ క్లాస్ 3. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీస్ వారు తక్షణం అరెస్ట్ చేయకుండా ముందుగా నోటీస్ ఇవ్వడం అన్నమాట. ఇది మీపై విచారణ ఉంది, పోలీస్ స్టేషన్కి రావాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప దీని ఉద్దేశం అరెస్ట్ చేయడం అనేది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే పోలీస్ వారి నుంచి ఫోన్ కాల్ కానీ లేదా ఇలాంటి నోటీస్ కానీ వచ్చినప్పుడు తక్షణం మీరు చేయాల్సింది ఏంటి, తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఎవరైనా సరే తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని. పోలీస్ వాళ్ళు ఈ పలానా డేట్లో రావాలి అని చెప్పారనుకోండి, ఆ డేట్లో మీరు స్టేషన్కి వస్తాము అంటూ రెస్పాండ్ అవ్వాలి. ఇది కేవలం ఎంక్వైరీ మాత్రమే, అరెస్ట్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే పోలీస్ వాళ్ళ నుంచి కాల్ రాగానే లేదా నోటీస్ రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలనా ఆ డేట్లో అంటే, ముందుగా మీ దగ్గరలోని లాయర్ని సంప్రదించండి. ఆయనతో చర్చించిన తర్వాతనే మీరు స్టేషన్కి వెళ్ళడం మంచిది. ఇక మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మొదట పోలీస్ వారి నుండి నోటీస్ వచ్చినా లేదా ఫోన్ కాల్ వచ్చినా కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మొబైల్ నెంబర్ నుంచి వచ్చింది, స్టేషన్ పేరేంటి, పోలీస్ అఫీషియల్ పేరేంటి, ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. రెండోది, మీరు ఏ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు చెప్పాలి. మీతో పాటు ఎవరున్నారు, పోలీస్ అఫీషియల్ల పేరు, ఇవన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలన్నమాట. మూడోది, పోలీస్ వారు మిమ్మల్ని ఏ కారణంగా పిలుస్తున్నారో తెలుసుకోవాలి. ఆ ఇష్యూకి సంబంధించినటువంటి పత్రాలు ఏమన్నా ఉంటాయి, ఫోన్లో మెసేజెస్ ఏమన్నా ఉంటాయి, ఇతరత్ర ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా పోలీస్ వారితో హడావిడిగా కానీ కోపంగా కానీ మాట్లాడకూడదు. మీరు ఏ తప్పు చేయలేదు అంటూ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా మీ వర్షన్ని లిఖితపూర్వకంగా రాసివ్వండి. ఎటువంటి బెదిరింపులకు కూడా భయపడాల్సిన పని లేదు. అంతేకాకుండా ఏ ఖాళీ పేపర్ పైన కూడా, తెల్ల కాగితాల పైన సంతకాలు పెట్టకూడదు. ఎప్పుడు పోలీస్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. అలా ఇగ్నోర్ చేయడం వల్ల వారెంట్ ఇష్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇగ్నోర్ చేయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఎంక్వైరీకి మీరు కూడా సరిగా కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఒక విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, చట్టం మనకు కొన్ని హక్కుల్నిచ్చింది. వాటిని తెలుసుకోవటము, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం మన బాధ్యత. మీరు అరెస్ట్ అవుతున్నా లేదా నిందితుడిగా ఉన్న భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 ప్రకారం కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది. అవేంటో నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ రోజు మంచి మాట. గొడ్డలితో నరికిన చెట్టు మళ్లీ చిగురుస్తుంది, కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.